మీడియా సమావేశం కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించినందుకు గాను కూటమికి సహకరించిన సభ్యులందరికీ నాయకులకు మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ జనసేన కార్యకర్త డాక్టర్ బండి రామాంజనేయులు మిత్ర బృందం ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలసౌదికి మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి కొల్లు రవీంద్రకి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి సభ్యులందరికీ శుభాకాంక్షలు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి బీజేపీ నాయకులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మచిలీపట్నం నందు పత్రికా సమావేశంలో బిఆర్ ఆంజనేయులు జనసేన సభ్యుని మచిలీపట్నం. మరి ఈ రోజున మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ 7 నియోజకవర్గాల్లో మచిలీపట్నం రీజన్లో మా సభ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 3 నెలల నుంచి పడిన కష్టం మనం ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశానికి సంబంధించిన ఎన్నిక, ఆ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన అవుట్పుట్ ఈ రోజున మెస్మరైజింగ్గా ఉంది. ఇది కళా నిజమా అన్నట్టు శాస్త్రవేత్తలు సైతం, అంటే రాజకీయ ఉద్దండులు సైతం నోరు వెళ్ళబెట్టే అవుట్పుట్ అనేది ఈ రోజున ప్రజలు మనకి పట్టం కట్టిపెట్టారు. ఎందుకు కట్టబెట్టారంటే ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు, తెలివి తక్కువ వారు కాదు. అబ్జర్వేషన్ అనేది అకౌంటబిలిటీతో సంబంధం, రిలేషన్ అనేది ఎప్పుడు నాయకత్వానికి ప్రజలకు ఉన్న అనుసంధానం ఏంటంటే మీకు అవకాశం ఇచ్చారు, మీరు దాన్ని నిరూపించుకోవాలి. అవకాశం ఇచ్చారు కదా అని మన మీద నుంచుంటే ఈ రోజున రాష్ట్రానికి సంబంధించిన అధినాయకులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎలా ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది అనే విషయం మనం లాస్ట్ ప్రభుత్వంలో నేర్చుకున్నాము. పబ్లిక్ కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. అట్ ద సేమ్ టైం వచ్చి ఇంతకు ముందు ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్స్కి వేరియేషను సచ్ ఏ లాట్ ఆఫ్ డిస్పారిటీ ఏమిటంటే నాన్ లోకల్ అంటే ఎన్ఆర్ఐస్ అనమాట, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అండ్ నాన్ రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ప్లెంటీ ఓటింగ్ అనేది ఒక పర్సన్ 1 lakh ఖర్చు పెట్టుకుని 1 lakhతో అవుట్ సైడ్కి వెళ్ళిపోయాడు అంటే, ఒక ఓటు కోసమే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుని వచ్చాడంటే ఆ ఎన్ఆర్ఐ ఓటింగ్ ఎంత ఉందంటే మరి రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యచకితులు అయిపోతున్నారు. ఇది ఏమిటి అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత అవుట్పుట్ అంటే యూనిక్ క్వాంటిటీ ఆఫ్ ద రిజల్ట్స్. దీన్ని మనం ఏమనుకోవాలి, ఎక్కడ పొరపాటు చేశారు దాన్ని మనం సవరించుకోవాలి. ఎప్పుడు చేస్తారు, మరి అందరూ పరిపాలించారు ఇప్పటి నుంచి. నేను వచ్చి దగ్గర ఒక 6 ఎలక్షన్స్లో వేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది నాయకులను చూశాను, ముఖ్యమంత్రులను కూడా కలిశాను, మాట్లాడాను. కానీ ఇటువంటి నాయకత్వం, వెళ్ళిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం కానీ, వాళ్ళు చేసిన అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ కానీ, పూర్ పీపుల్, పవర్టీ పీపుల్, దిగువ మధ్యతరగతి పీపుల్ కానీ వాళ్ళు పడిన అవస్థలు వర్ణనాతీతం. మెడికల్ రిలేటెడ్గా సర్వీస్ మనం చూసుకోవాలంటే మెడికల్ రిలేటెడ్గా అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనేది ఎప్పుడు కూడా. మరి దానికి రిలేటెడ్ ఏమిటి, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినా సరే, సెంట్రల్ రిలేటెడ్ సబ్జెక్ట్ అయినా సరే, స్టేట్ అనేది ఎప్పుడు రిప్రజెంటేషన్ తీసుకుంటుంది. దానికి కూడా మీరు జస్టిఫికేషన్ చేయలేకపోయారు. ఈ కరెక్షన్స్ కొన్ని మాకు రిలేటెడ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ కొన్ని మాత్రమే. ఇది రిమైనింగ్ పీపుల్ ఎంత సఫర్ అయ్యారంటే మళ్ళా గత 30 సంవత్సరాల వెనక్కి రాష్ట్రం వెళ్ళిపోయింది. 30 సంవత్సరాల వెనక్కి రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు మళ్ళా రీబిల్డప్ చేయడానికి ఎంత టైం పడుతుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ ఇల్లిటరేట్ పీపుల్, చదువు రానివాడు, నిరక్షరాస్యుడు కూడా అర్థమైపోయింది రాజకీయం అంటే ఏంటి అనేది. నువ్వు ఎన్ని రోజులు మభ్య పెడతావు, నేను అనేది ఎప్పుడు నీకు అహం మొదలయ్యిందో అక్కడి నుంచే పతనం స్టార్ట్ అయిపోతుంది. దానికి ఉదాహరణ కిందటి దిగిపోయిన ప్రభుత్వానికి సంబంధించిన రిజల్టే. అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కొల్లు రవీంద్ర గారు కానీ, అలాగే మనకి జనసేనకు సంబంధించింది ఎప్పుడు యాడ్ అయ్యి దానికి తగ్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ గారు అంటే యాక్చువల్గా నిస్వార్థమైన పర్సనాలిటీ. నేను ఇప్పుడు నాకు ఏమి కావాలి, 283 కోట్లు చెక్కులు పవన్ కళ్యాణ్ గారికి పంపించి తమ ఏరియాల్లో సీట్లు ఆశించిన పర్సన్స్కి అదే 283 crores చెక్కులు రిటర్న్ పంపించేసిన అధినాయకుని సమక్షంలో ఈ రోజున బండి రామకృష్ణ గారు మచిలీపట్నం రీజన్ తీసుకుంటే వారాహి మొదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా ఆయన కడుపు నింపి పెట్టిన
పరిస్థితి మనం ఇప్పుడు వరకు చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నదాత సుఖీభవ అంటారు రామకృష్ణ గారిని. ఆ సర్వీస్ చేయడం అనేది మనం ఎవరినో మెప్పించడానికి, మనం పబ్లిసిటీ కోసం తెలియడానికి, రేపొద్దున నాకు సీటు కావాలని ఆశించడానికి చేయడానికి కాదది. అది ఏంటంటే ఓ సోయిల్ దట్ కైండ్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఒక పర్సన్కి సేమ్ సిమిలారిటీ సిచ్యువేషన్స్ బిట్వీన్ రామకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఐ హ్యావ్ సీన్. సో దట్స్ వై ఐ అసోసియేటెడ్ టు దెమ్. దాని నిమిత్తం నేను వాళ్ళకి అసోసియేట్ అయ్యాను. బికాస్ ఆఫ్ డ్యూ టు సర్వీస్. పీపుల్ ఇన్ ద నీడ్ డెఫినెట్లీ షుడ్ బి సర్వీస్ విత్ సెల్ఫిష్నెస్. ఆ సెల్ఫిష్నెస్ లేకుండా ఎప్పుడు మీరు సర్వీస్ పబ్లిక్కి చేశారో అప్పుడు డెఫినెట్గా పబ్లిక్ నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ రిజల్ట్సే ఈ రోజున మనకి ఎన్డీఏ కూటమిలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన అవుట్పుట్ మెస్మరైజింగ్ అనమాట. మెస్మరైజింగ్ అంటే ట్రెమండస్ రిజల్ట్ అని ఇది ఇచ్చారు. అందువల్ల ఫ్రమ్ ఈ రోజు నుంచే 4వ తారీఖే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన రోజు స్టార్ట్ అయ్యింది. ఈరోజే మరి ఏం చేస్తారు ఏమిటనేది మరి రాజకీయ ఉద్దండులు చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం వచ్చి పవన్ కళ్యాణ్ గారు నేను ఇచ్చిందంటే ఒకటే చెప్పారు, రూపాయి జీతం తీసుకుని ఇలాంటి కబుర్లు నేను చెప్పను, ఎమ్మెల్యే జీతం తీసుకుని నేను కష్టపడి చేస్తాను.